హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హెడ్ ఓవర్ హిల్స్ ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయి ఫ్యూనరల్ని చేస్తూ ఉంటారు. హీరోయిన్ షామిన్ కాస్ట్యూమ్లో ఉండి అక్కడికి వెళ్తుంది. ఆ ఫ్యూనరల్కి హీరో ఇంకా హీరోయిన్ తప్ప ఇంకెవరూ వచ్చి ఉండరు. అక్కడ హీరోయిన్కి ఫుడ్ ఆఫర్ చేస్తే తనకి ఏం చేయాలో తెలియక నేను ఎప్పుడు ఫ్యూనరల్ని అటెండ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే షామిన్స్ ఫ్యూనరల్లో ఫుడ్ని తినొద్దు. సో తనకి ఏం చేయాలో తెలియక వాళ్ళ మదర్కి కాల్ చేస్తుంది. కానీ వాళ్ళ మదర్ వేరే రిచువల్లో బిజీగా ఉండడం వల్ల తన కాల్ని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇక హీరోయిన్ జీహోకి మెసేజ్ చేస్తుంది, యోనో వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారు, నేను తన ఫ్యూనరల్లో ఉన్నాను అని చెప్పి ఫ్యూనరల్ అడ్రస్ని షేర్ చేస్తుంది. కొద్దిసేపటికి హీరో వాళ్ళ రిలేటివ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు రాగానే హీరోని తిడుతూ ఉంటాడు. హీరో మాత్రం గ్రాండ్ మా ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడున్న వాళ్ళందరూ గ్యోనోనే తిడుతూ ఉంటారు. ఇతని వల్లే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంది, దాన్ని చూసుకోవడానికి ఆ డబ్బులంతా ఖర్చు పెట్టేసింది, తని బ్యాడ్ లక్ వల్లే ఇప్పుడు చనిపోయింది అని అంటూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక హీరో వాళ్ళ అంకుల్ ఇంకా ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక మేము చూసుకుంటాం అంటూ అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ హీరో మాత్రం ఫ్యూనరల్ అయిపోయే వరకు నేను ఇక్కడే ఉంటాను అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అతని వాళ్ళు తిడుతూనే ఉంటారు. అదంతా వింటున్న హీరోయిన్ గ్యోనోకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అని చూసి అందరూ ఫ్యూనరల్ హౌస్ లోకి ఒక షామన్ వచ్చిందా, మా మదర్ చనిపోయి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే గోస్ట్ తో డీల్ చేయడానికి ఒక షామన్ ని తీసుకొని వచ్చావా అని అతన్ని తిడుతూ ఉంటారు. హీరోయిన్ ని కూడా నెట్టేసి హీరో కాలర్ పట్టుకొని నెట్టేస్తుంటే అప్పుడే అక్కడికి జీహో వచ్చి వాళ్ళకి అడ్డుపడతాడు. ఇంకొక సైడ్ హీరోయిన్ వాళ్ళ మదర్ అండ్ తన గ్రాండ్ మదర్ ఇద్దరు కలిసి చాలా మందితో పాటు ఒక అబెండెడ్ హౌస్ లో రిచువల్ చేయడానికి వచ్చి ఉంటారు. ఆ అబెండెడ్ హౌస్ లో ఒక గోస్ట్ ఉంటుంది. గోస్ట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఆ రిచువల్ ని కంప్లీట్ చేయలేకపోతూ ఉంటారు. గోస్ట్ ఎనర్జీ వల్ల హీరోయిన్ వాళ్ళ మదర్ కి బాడీ అంతా పెయిన్ వచ్చి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఆ గోస్ట్ తో ఆ టైంలో డీల్ చేయడం అంత మంచిది కాదు అని ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తారు. అందరూ బయటికి రాగానే వెంటనే హీరోయిన్ వాళ్ళ మదర్ ఆ డోర్స్ వెంటనే క్లోజ్ చేసేసి తన బ్లడ్ తో ఆ డోర్ పైన రాస్తుంది, ఆ డోర్స్ ని ఎప్పుడు ఓపెన్ చేయొద్దు అని. ఇలా ఆ రిచువల్ ని ఆపేసి ఆ విలేజ్ హెడ్ కి హీరోయిన్ వాళ్ళ మదర్ ప్రామిస్ చేస్తుంది, ఈ గోస్ట్ తో నేను డీల్ చేయలేకపోతున్నాను, మళ్ళీ వేరే షామన్ ని కూడా తీసుకొని రావద్దు, నేనే ఇంకేమన్నా దారుందేమో అని చూసి మళ్ళీ వచ్చి ఆ గోస్ట్ ని ఎలాగైనా డీల్ చేస్తాను, ఇప్పటి వరకు ఈ డోర్స్ ని ఎవ్వరు ఓపెన్ చేయకుండా చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. ఫ్యూనరల్ దగ్గర జీహో హీరోకి డ్రింక్ ని ఇస్తూ పొద్దున్న నుండి ఏం తిన్నట్టు లేవు, కనీసం ఇదన్నా తాగు అని అంటే హీరో జీహోతో మా గ్రాండ్ మదర్ చనిపోయారని నీకెలా తెలుసు అని అడుగుతాడు. అయితే జీహో నాకు సోయా చెప్పింది, తను ఈ ఏరియాలోనే పార్ట్ టైం జాబ్ చేస్తుంది, నేను చూసింది కాబట్టి తను అటెండ్ అవ్వలేక నన్నైనా ఇక్కడికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చానని అంటాడు. ఆ తర్వాత జీహో హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఏం తెలియనట్టు రా అని అంటే హీరోయిన్ నా దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా డ్రెస్ లేదని చెప్తుంది. ఇప్పుడే అక్కడికి హీరో వాళ్ళ ఇంకొక అంకుల్ వచ్చి గ్యోనో మీ పేరెంట్స్ ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పగానే హీరో అర్థమైంది, నేను వెళ్ళిపోతానులే వాళ్ళు నన్ను చూడక్కర్లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ అబెండెంట్ హౌస్ దగ్గర ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఆ రిచువల్ ని ఆపేశాక ఆ ఇంటి దగ్గర తనకి ఒక ఇయర్ రింగ్ దొరుకుతుంది. ఆ ఇయర్ రింగ్ ని చూడగానే తనకు అర్థం అవుతుంది, ఈ ఇయర్ రింగ్ యోంహువా అనే ఒక షామన్ది అని. తనే ఏదో రిచువల్ చేయడం వల్ల ఇక్కడ ఇంత నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయిందని తనకు అర్థమవుతుంది. ఇంకో సైడ్ హీరోతో పాటు జీహో కూడా తన ఇంటి దాకా వెళ్తాడు. హీరో జీహోతో ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడే హీరోకి ఒక మెసేజ్ వస్తుంది, అందులో ఇప్పుడే మీ గ్రాండ్ మా చనిపోయారని విన్నాను, దానికి కంగ్రాచులేషన్స్, తనకంటే ముందు నువ్వు చనిపోయి ఉంటే ఇంకా బాగుండేది అని ఉంటుంది. ఇది చదివి హీరో డల్ గా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లో కూర్చుంటూ వాళ్ళ గ్రాండ్ మదర్ ని తలుచుకుంటూ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ అబెండెంట్ హౌస్ లో ఉన్న గోస్ట్ ని ఎలా డీల్ చేయాలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి ఎందుకు నేను అన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసేసావు, నేను అక్కడ ఎంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో ఉండి నేను నీకు కాల్ చేశానో నీకు తెలుసా అంటూ హీరోయిన్ వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ కి గ్యోనో గురించి చెప్పి ఇది అతని సిచ్యువేషన్, అతనంటే నాకు చాలా ఇష్టం, అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలి, దానికి హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా తనకి ఒక బుక్ ని ఇచ్చి బుక్ మొత్తం చదువు, ఇందులోనే నీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తుంది. సో హీరోయిన్
ఆ బుక్ ని తెచ్చుకొని చదవడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్ గా ఆ బుక్ అంతా ఓల్డ్ కొరియన్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఆ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క లెటర్ ని సర్చ్ చేస్తూ దాన్ని చదవడానికి ట్రై చేస్తుంది. అలా ఆ బుక్ పేరు చదవడానికి నాకు 4 hours పట్టింది. బుక్ చదవడానికి ఇంకొక 100 years అన్నా పట్టేలా ఉంది. ఇలా అయితే నేనెప్పుడు ఆ బుక్ ని చదవడం కంప్లీట్ చేయాలి, ఇందులోని విషయాలు ఎప్పుడు నేర్చుకోవాలి అండ్ గోనుని ఎప్పుడు సేవ్ చేయాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళినా కూడా అక్కడున్న లైబ్రరీలో ఆ బుక్ ని పెట్టుకుని దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసి జీహో, ఎప్పుడు లేని నువ్వేంటి లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నావు అని అంటే జరిగిందంతా జీహోకి చెప్తుంది. స్కూల్ అయిపోయాక హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి, నువ్వు స్కూల్ కి రాలేదు కదా, సో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఒకసారి పలకరించి వెళ్దామని ఇంటికి వచ్చాను అని హీరోతో మాట్లాడుతుంది. ఇప్పుడే తనకి ఆ ఇంట్లో సూసైడ్ గోస్ట్ కనిపిస్తుంది. ఆ గోస్ట్ ని చూసిన వెంటనే తన హీరోతో, నీకు ఎంత బాధ ఉన్నా కూడా అలాంటి థాట్స్ ని ఎంకరేజ్ చేయొద్దు, కొన్ని డేస్ పోతే అంతా మంచిగా జరుగుతుంది, ప్లీజ్ అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు అని చెప్తుంది. ఆ హీరోయిన్ వాళ్ళ మదర్ యోంహో షామిని కనుక్కోవడానికి ఇంకో షామెన్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఇక్కడ ఈ షామెన్, అందరు షామెన్లు ఈ షామెన్ దగ్గరికి వచ్చి రిచువల్ కి యూజ్ చేసే టూల్స్ ని కొనుక్కోవడానికి వస్తారు. సో తన దగ్గరికి వచ్చి ఆ ఇయర్ రింగ్ ని చూపిస్తూ, యోంహోని కాంటాక్ట్ చేయడానికి తన నంబర్ ఉంటే ఇవ్వు, నాకు తెలుసు తన టూల్స్ కొనుక్కోవడానికి నీ దగ్గరికే వస్తుంది అని అడిగితే ఆ ఇంకొక షామెన్, యోంహో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది, నన్ను కలిసి చాలా రోజులు అవుతుంది, నా ఫోన్ నంబర్ కూడా లేదు, ఏదైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లోనే అన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది, ఇక్కడే కాంటాక్ట్ అవ్వాలి నువ్వు అని అంటే హీరోయిన్ వాళ్ళ మదర్ సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఆ పక్క రూమ్ లో నుండి యోంహో బయటికి వస్తుంది. థ్యాంక్ యూ అబద్ధం చెప్పినందుకు, ఇంకా ఇలాగే కంటిన్యూ చేయని ఆ షామెన్ కి డబ్బులు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఆ సూసైడ్ గోస్ట్ గురించి చెప్పి గ్యోనోని ఎలాగైనా సేవ్ చేయాలి, అతనికి ఆ సూసైడ్ గోస్ట్ చాలా క్లోజ్ గా ఉంది, ఇలాగే ఉంటే చాలా కష్టం అని హెల్ప్ అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ మదర్ ఆ బుక్ లోని ఒక పేజ్ ని ఓపెన్ చేసి హ్యూమన్ అమ్యులెట్ అనే ఒక టాపిక్ గురించి చెప్తుంది. అంటే మనం వేరే వాళ్ళని సేవ్ చేయాలని ఎంత సిన్సియర్ గా ట్రై చేస్తామో అదే కాన్సెప్ట్ తో హ్యూమన్ అమ్యులెట్ వర్క్ అవుతుంది. నిన్న నువ్వు ఒక అమ్యులెట్ గా ప్రిపేర్ చేసుకొని చాలా సిన్సియర్ గా ప్రే చేయి, ఆ పర్సన్ ని నువ్వు ఎంతగా సేవ్ చేయాలి అని అనుకుంటావో అంత ప్రే చేస్తే ఆ హ్యూమన్ అమ్యులెట్ అన్నది వర్క్ అవుతుంది అని చెప్తూ హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ కి హెల్ప్ చేస్తుంది. సో హీరోయిన్ ఇదెందుకు నాకు ఫస్ట్ చెప్పలేదు అని వెంటనే వెళ్ళి తన ఓన్ బాడీని ఒక అమ్యులెట్ గా ప్రిపేర్ చేసుకుంటుంది. ఎలాగంటే తన బాడీ పైన పవర్ఫుల్ మంత్రాలని తన పైన రాసుకొని హీరోకి క్లోజ్ గా ఉంటే తనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేయొచ్చు అనమాట. సో ఆ పవర్ఫుల్ మంత్రాలు అన్ని తన బాడీ పైన రాసుకొని నెక్స్ట్ డే నుండి హీరోతో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ హీరోతో కలిసి స్కూల్ కి వెళ్ళాలి అని హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరో కోసం వెయిట్ చేస్తుంది. హీరో రాగానే హాయ్ చెప్తుంది. హీరో వెనకాలే ఆ సూసైడ్ గోస్ట్ అతన్ని ఫాలో అవ్వడం హీరోయిన్ అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ హీరోని టచ్ చేయగానే గోస్ట్ కొంచెం దూరం వెళ్ళిపోతుంది. సో హ్యూమన్ అమ్యులెట్ వర్క్ అవుతుంది అని తనకి అర్థమవుతుంది. స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళిద్దరూ బస్ ఎక్కుతారు. హీరోయిన్ హీరోని నా పక్కన కూర్చొని అడుగుతుంది. అయితే ఆ ఆపోజిట్ సీట్ లోని జీహో కనిపిస్తారు. సో హీరో వెళ్ళి జీహో పక్కకే కూర్చుంటాడు. హీరోయిన్ కూడా వాళ్ళ వెనుక సీట్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ సూసైడ్ గోస్ట్ హీరోని ఫాలో అవుతూ బస్ లో ఉండడం ఆమె అబ్జర్వ్ చేసి తన ఫింగర్స్ తో హీరో నెక్ పైన టచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సూసైడ్ గోస్ట్ కొంచెం దూరం వెళ్తుంది. హీరో వెనక్కి తిరిగి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను ఏమీ లేదు, నేను ఏ ఫింగర్ తో టచ్ చేశానో కనుక్కో అంటూ ఒక ఫింగర్ దానిలా బిహేవ్ చేస్తుంది. స్కూల్ కి రీచ్ అయ్యాక క్లాస్ లోపలికి వెళ్ళేసరికి స్టూడెంట్స్ అందరూ హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనవసరంగా గోనో గురించి అపార్థం చేసుకున్నాం, అవన్నీ అబద్ధాలు, ఆ రూమర్స్ అన్ని నిజాలు కావు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జీహో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లో టీచర్స్ మాట్లాడుకోవడం విని ఉంటాడు. అదేంటంటే అచ్చరి కోచ్ వాళ్ళ క్లాస్ టీచర్ ని తిడుతూ ఉంటాడు. యోనో వాళ్ళ ఓల్డ్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ ని స్టార్ట్ చేయలేదు, అది బై యాక్సిడెంట్ లో జరిగింది, దానికి అతనికి ఎలాంటి సంబంధం లేదు, కొంతమంది స్టూడెంట్స్ అతని పైన జెల్లస్తో ఆ రూమర్ ని స్ప్రెడ్ చేశారు, అది నిజం కాదని ఆ కోచ్ స్టాఫ్ అందరితో చెప్పడం విని ఉంటాడు. సో ఆ విషయాన్ని రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికి చెప్తూ ఉంటాడు. సో ఈ విషయం తెలిసాక ఆ స్టూడెంట్స్ అందరూ అనవసరంగా గ్యోనోని అపార్థం చేసుకున్నాం, సో అతనికి సారీ చెప్పాలి అని అనుకుంటారు.
ఇక్కడ హీరోయిన్ సూసైడ్ గోస్ట్ క్లాస్ రూమ్ లోకి కూడా రావడం అబ్జర్వ్ చేసి హీరో దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ అతని హ్యాండ్ టచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో అతని హ్యాండ్స్ ని వదులు అని తన హ్యాండ్స్ పైన ఫింగర్స్ తో ఇలా అనగానే గోస్ట్ కొంచెం దూరం వెళ్ళడం ఆమె చూసి క్యోనో మళ్ళీ నా హ్యాండ్ ని టచ్ చేయవా అని అడుగుతుంది. హీరో మళ్ళీ తనని కొట్టగానే సూసైడ్ గోస్ట్ చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఆ గోస్ట్ ని దూరంగా పంపించగలిగానని ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా డే మొత్తం ఛాన్స్ దొరికిన ప్రతిసారి హీరోని టచ్ చేస్తూ ఉంటుంది. సో దాట్ ఆ సూసైడ్ గోస్ట్ అతని నుండి దూరంగా ఉంటుందని. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న జీహో హీరోయిన్ ని అడుగుతాడు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు, ఎందుకు గ్యోనోకి క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నావు అని అడిగితే సోయా జరిగిందంతా చెప్తుంది. నేను అతనికి ఒక హ్యూమన్ ఆమ్యులేట్ గా పని చేస్తూ అతని నుండి సూసైడ్ గోస్ట్ ని దూరంగా ఉంచుతున్నానని చెప్తుంది. స్కూల్ అయిపోయాక ఈవినింగ్ కూడా హీరోతో పాటు అతన్ని ఫాలో అవుతూ ఇంటి దాకా వెళ్తూ ఉంటుంది. అప్పుడు హీరో తన్ని చూసి ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగితే నేనేం నిన్ను ఫాలో అవ్వట్లేదు, నాకు కూడా ఇదే దారిలో కొంచెం పని ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ అంకుల్ వస్తాడు. వాళ్ళ అంకుల్ గ్యోనోతో గ్రాండ్మా అస్థికల దగ్గర తన ఫోటో పెట్టడానికి మా దగ్గర ఒక్క ఫోటో కూడా లేదు, నీ దగ్గర చాలా ఉన్నట్టున్నాయి కదా, టైం దొరికినప్పుడు వెళ్ళి ఏదైనా ఒక ఫోటో పెట్టిరా అని చెప్తాడు. సో గ్యోనో నెక్స్ట్ డే గ్రాండ్మా అస్థికల దగ్గర ఫోటో పెట్టడానికి వెళ్తాడు. అతనితో పాటు హీరోయిన్ కూడా వెళ్తుంది. ఫోటోని అక్కడ పెట్టాక ఆ ఫోటోలో తను ఎంత హ్యాపీగా ఉందో చూసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అయితే పాస్ట్ లో హీరో ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ గోల్డ్ మెడల్స్ విన్ అయినప్పుడు వాళ్ళ గ్రాండ్మా చాలా హ్యాపీగా ఉంటుంది. సో అది అంతా గుర్తు చేసుకుంటూ హీరో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు మళ్ళీ ఆర్చరీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి గోల్డ్ మెడల్స్ ని విన్ అవుతే మీ గ్రాండ్మా చాలా సంతోషపడుతుంది అని చెప్తుంది. సో హీరో మళ్ళీ ఆర్చరీ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేద్దామని డిసైడ్ అవుతాడు. అయితే అతనికి లైఫ్ లో ఒక హోప్ రావడంతో అతన్ని ఫాలో అవుతున్న సూసైడ్ గోస్ట్ కంప్లీట్ గా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. సో ఆ రోజుకి 2 days బ్యాక్ ఆర్చరీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని హీరో నేమ్ పైన ఒక లాకర్ లో పెట్టి ఆ లాకర్ కీని ఆ కోచ్ గ్యోనోకి ఇచ్చుంటాడు. సో ఈ రోజు నైట్ అక్కడికి వెళ్ళి ఆ ఐటమ్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. హీరో మళ్ళీ ఆర్చరీ కంటిన్యూ చేయడం చూసి వాళ్ళ కోచ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ నెక్స్ట్ డే స్కూల్లో స్టూడెంట్స్ అందరూ గ్రూప్స్ గా డివైడ్ అయ్యి వాళ్ళ అసైన్మెంట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్, హీరో, జీహో ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ కొంతమంది వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ టీమ్ లో ఉన్న దోయన్ అనే ఒక అమ్మాయికి బేబీ గోస్ట్ అటాచ్ అయ్యి ఉండడం హీరోయిన్ అబ్జర్వ్ చేస్తుంది. సో హీరోయిన్ నైట్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ మదర్ ని అడుగుతుంది, నేను క్లాస్ లో ఒక స్టూడెంట్ దగ్గర బేబీ గోస్ట్ ని చూశాను, ఆ బేబీ గోస్ట్ తో గ్యోనోకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అడుగుతుంది. అయితే హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్తుంది, బేబీ గోస్ట్ సైలెంట్ గా ఉన్నా నిద్రపోతున్నా ఆ టైంలో అవి డేంజర్ ఏం కాదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ అవి ఒకసారి ఏడవడం స్టార్ట్ చేశాయంటే మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం. అడల్ట్ గోస్ట్ ని కన్సోల్ చేసి వాళ్ళ బాధలు విని వాటిని కంఫర్ట్ చేసి ఇక్కడ నుండి వాళ్ళ వరల్డ్ కి పంపించడం ఈజీ, కానీ బేబీ గోస్ట్ ఏం చెప్తున్నాయో మనకి అర్థం కాదు కాబట్టి వాటిని డీల్ చేయడం కష్టం అని చెప్తుంది. సో హీరోయిన్ ఆ బేబీ గోస్ట్ ని ఎలాగైనా దూరం పెట్టాలని దోయన్ కోసం ఒక అమ్యులెట్ ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కి ఎర్లీగా వెళ్ళి ఆ అమ్యులెట్ ని దోయన్ డెస్క్ లో పెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడ తను పెట్టేశాక అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. సో వాళ్ళిద్దరూ రూఫ్ టాప్ కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో మళ్ళీ ఆర్చరీ కంటిన్యూ చేస్తున్నాడని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, ఇలాగే ఆర్చరీని కంటిన్యూ చేయి, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి చాలా గోల్డ్ మెడల్స్ ని విన్ అవ్వాలని ఉంటుంది. అప్పుడే హీరోయిన్ అడుగుతుంది, నువ్వు ఆర్చరీ చేసేటప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అని. దానికి హీరో, నేను ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుందో, నా పాస్ట్ లో ఏం జరిగిందో ఇవేవి నాకు గుర్తురావు, నాకు ఆ టైంలో గాలి సౌండ్ కూడా వినిపించదు, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి వేరే బాధలు అన్ని మర్చిపోవచ్చు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అతని హెడ్ పైన ప్యాట్ చేస్తూ, నువ్వు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నాకు చాలా ప్రౌడ్ గా ఉంది, ఇలాగే నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను నీకెప్పుడు సపోర్ట్ చేస్తాను అని చెప్పి అతనికి హైఫై ఇస్తుంది. యాక్చువల్గా ఎప్పుడు హీరో ఆమెని దూరం పెడుతూ ఉంటాడు, బట్ ఇప్పుడు మాత్రం హీరోయిన్ ని చూసి అతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి హైఫైని ఇస్తాడు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
సో గైస్ 4th ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.